మీరు ఏపీఆర్జేసీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనము ప్రీవియస్గా ఏపీఆర్జేసీ రిలేటెడ్ ఇంగ్లీష్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంకా ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అనేది వీడియో చేశాము. దాని కింద చాలామంది మ్యామ్ బైపీసీ రిలేటెడ్ కూడా చేయండి, బయాలజీ నుంచి ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే బయాలజీ నుంచి క్వశ్చన్స్ ఎలా అడిగారు ప్రీవియస్గా అనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. అండ్ మీకు ఈ బయాలజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్, ఈ ఇయర్కి ఇంపార్టెంట్ బిట్స్ కావాలంటే మీరు కింద కమెంట్ చేస్తే నేనైతే ఇంపార్టెంట్ బిట్స్ వీడియో అయితే చేస్తాను. సో మీరైతే కింద కమెంట్ చేయండి, నేను కమెంట్స్ని బేస్ చేసుకొని వీడియో చేయడానికి చూస్తాను. ఓకేనా? చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే నెఫ్రాన్ రిలేటెడ్ ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ అకర్స్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్ అని అడిగాడు. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే గ్లోమరులస్. ఎందుకంటే ఇక్కడే మనకు బ్లడ్ నుండి వేస్ట్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్సెస్ వాటర్ అనేది ఫిల్టరేషన్ జరుగుతుంది. ఫిల్టరేషన్ జరిగి మనకు యూరిన్ ఫార్మేషన్ ఇదంతా ఉంటుంది కదా. సో ఆన్సర్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫోటోసింథటిక్ పిగ్మెంట్ క్లోరోఫిల్. రెస్పిరేటరీ పిగ్మెంట్ ఏమవుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. మనకు ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ కోసం ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎలానో హ్యూమన్స్లో ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఈ హిమోగ్లోబిన్ అవసరం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొన్ని బ్లాంక్స్ ఇచ్చి ఫిల్ చేయమని అడుగుతున్నాడు. when the levels of growth hormone is low, the dash releases growth hormone releasing factor which stimulates the dash to release growth hormone. ఇక్కడ చూడండి, గ్రోత్ హార్మోన్ లెవెల్స్ తగ్గినప్పుడు హైపోథాలమస్ గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్ని రిలీజ్ చేస్తుంది. అది స్టిమ్యులేట్స్ పిచ్యూటరీ గ్లాండ్. అది ఈ పిచ్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ హైపోథాలమస్ రిలీజ్ అయిన తర్వాత ఇది వచ్చేసి ఈ పిచ్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తే దానివల్ల మనకు గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దానికి రీజన్ కూడా ఇచ్చాడు. అవి కరెక్టా కాదని అడుగుతున్నాడు. ఇది కరెక్టా కాదా అనేది ఆప్షన్ చూస్ చేసుకోవాలి. దీనికి ఆన్సర్ ఏంటో మీరైతే కింద కమెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఆర్. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే త్వరగా కలిసిపోనివి, అంటే త్వరగా డీకంపోజ్ అవ్వనివి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి గ్లాస్ బాటిల్స్ అండ్ మెటల్ క్యాన్స్. ఇవి త్వరగా డీకంపోజ్ అవ్వవు. నెక్స్ట్, ఎకోసిస్టంలో ఎనర్జీ ఫ్లో ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. అంటే మనకు ఫస్ట్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి సన్. ఈ సన్ నుంచి ప్లాంట్స్ ఎనర్జీ తీసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి, అంటే ప్రొడ్యూసర్స్. నెక్స్ట్, కన్జ్యూమర్స్ ఇది కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఓకేనా? ఇలా బ్యాక్ ఉండదు, ఎప్పుడు ఫ్లో అనేది సన్ నుంచి ప్రొడ్యూసర్కి, ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్కి ఉంటుంది, నాట్ కన్జ్యూమర్స్ టు ప్రొడ్యూసర్స్. ఓకేనా? ఇలా రివర్స్ ఉండదు. అందుకే ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ 2 అయితే మనకు రివర్స్ ఉంటే ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది, రివర్స్ ఉండదు కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద సెన్సేషన్ ఆఫ్ ఫీలింగ్ ఫుల్ ఈజ్ ఇండికేటెడ్ బై. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. మనకు కడుపు నిండింది అనే ఫీల్ని బ్రెయిన్లో ఉన్న ఈ హైపోథాలమస్ కంట్రోల్ చేస్తుంది. ఇది మనకు ఆకలి వేసినా అలానే దాహం వేసినా కంట్రోల్ చేస్తుంది, సిగ్నల్స్ పంపిస్తుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ సెల్ డివిజన్ ఈచ్ జర్మ్ సెల్ రిసీవ్స్ ఓన్లీ హాఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్ సెల్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మియాసిస్ సెల్ డివిజన్ వల్ల మనకు పేరెంట్స్ నుంచి వచ్చే క్రోమోజోమ్స్ నెంబర్ అనేది హాఫ్ అవుతుంది. ఇది మెయిన్గా రిప్రొడక్షన్లో జరుగుతుంది. అండ్ మైటోసిస్ సెల్ డివిజన్లో మనకు కౌంట్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా?
ఈ క్వశ్చన్ మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్, యూసేజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టా, లేదంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ ఏ ఫారెస్టా, లేకపోతే ఫిక్స్ లీక్స్ ఆఫ్ ట్యాప్సా, ఆర్ ఆప్షన్ డీనా. దీనికి ఆన్సర్ ఏంటో మీరే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్లో మనం ఫస్ట్ స్టేజ్ని గ్లైకోలసిస్ అంటాము. ఇందులో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ అంటే 6 కార్బన్స్ పైరువేట్ మాలిక్యూల్స్గా డివైడ్ అవుతాయి. అంటే 6 కార్బన్స్ 3 కార్బన్స్ అవుతాయి. ఓకేనా? 3 is the correct answer. Reflex arcs are formed in. దీనికి ఆన్సర్ స్పైనల్ కార్డ్. ఓకేనా? ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకు బ్రెయిన్ వరకు వెళ్ళి డెసిషన్ తీసుకునేంత టైం ఉండదు కాబట్టి స్పైనల్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ UNEP ఎక్స్పాన్స్, దీని యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్, అందులో ఫుల్ ఫామ్స్ ఏ ఉన్నా అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఏ హోమోజైగస్ O బ్లడ్ గ్రూప్ మేల్ మ్యారీడ్ ఏ హోమోజైగస్ A బ్లడ్ గ్రూప్ ఫీమేల్, అండ్ చిల్డ్రన్కి ఏ బ్లడ్ గ్రూప్ వస్తుందని అడుగుతున్నారు. హెట్రోజైగస్ A బ్లడ్ గ్రూప్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెక్స్ ఇస్ నాట్ జెనెటికల్లీ డిటర్మైన్డ్ ఇన్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 స్నేల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇచ్చిన ఆప్షన్స్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏదని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు A అండ్ D ఆర్ కరెక్ట్, ఇంకా BC ఇన్కరెక్ట్. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ ఆఫ్ మెమరీ కెన్ బి హ్యాపెన్ బై ద డ్యామేజ్ ఆఫ్. బ్రెయిన్లో విచ్ పార్ట్ డ్యామేజ్ అవుతే మనకు లాస్ ఆఫ్ మెమరీ వస్తుంది. మనకు బ్రెయిన్లో సెరెబ్రమ్. ఈ సెరెబ్రమ్ అనేది థింకింగ్కి కానీ మెమరీ అంటే గుర్తుపెట్టుకోవడం కానీ ఒక మెయిన్ సెంటర్ అనమాట. ఇది డ్యామేజ్ అవుతే మనకు మెమరీ లాస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి. ద సెక్షువల్లీ రిప్రొడ్యూస్డ్ ఆఫ్ స్ప్రింగ్స్ షో. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకు DNA అనేది ఇద్దరి నుంచి వస్తుంది కాబట్టి, బోత్ పేరెంట్స్ నుంచి వస్తుంది కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రోయింగ్ ఎంబ్రియో ఆబ్టైన్ ఇట్స్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ మదర్స్ బ్లడ్ త్రూ. మదర్ ఓమ్లో పెరిగే ఎంబ్రియోకి ఆక్సిజన్, ఫుడ్, న్యూట్రియంట్స్ ఇవన్నీ మనకు ప్లెజెంటా అనే టిష్యూ నుంచి అందుతాయి. నెక్స్ట్ పారాసైటిక్ ప్లాంట్స్ ఆర్. ఇచ్చిన ఆప్షన్స్లలో ఏవి పారాసైటిక్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్స్? పారాసైట్స్ అంటే వేరే ప్లాంట్స్ నుంచి న్యూట్రియంట్స్ తీసుకొని బ్రతకడం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 70 ఆర్గాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్పర్మ్స్. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. అయోడిన్ ఈస్ నెససరీ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ థైరాక్సిన్. బాడీలో థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ ప్రొడ్యూస్ చేయాలంటే అయోడిన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ద డాష్ డెవలప్స్ ఇంటూ డాష్ అండ్ డాష్ డెవలప్స్ ఇంటూ డాష్ విత్ ఇన్ ద ఓవరీ. కిల్లాగా అడిగాడు. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. జైగోట్, ఎంబ్రియో, ఓవ్యూల్ అండ్ సీడ్. ఫుల్ ఫామ్స్ లాగా ఇచ్చారు కదా, అందులో ఏది ఇన్కరెక్ట్ ఉంది? ఇక్కడ CFC కరెక్ట్ అండ్ PVC ఆల్సో కరెక్ట్. DNA అంటే మనకు ఇక్కడ DNA అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, అండ్ ఇక్కడ HIV అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ.
virus. Okay na, not high immune virus. So option B is the correct answer. Next, main storage form of food in our body is, మన బాడీలో ఎక్స్ట్రాగా ఉన్న గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ రూపంలో లివర్ అండ్ మజిల్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్లో ఎక్స్ ఏమి ఇండికేట్ చేస్తుందని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్, సీడ్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్రాస్ ఇస్ మేడ్ బిట్వీన్ ఎల్లో సీడ్ plant with green seed plant. The nature of progeny seeds will be. Option 1 is the correct. Genotypically ఇది, phenotypically yellow. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఈ గ్లాండ్స్ ఏ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయని. థైరాక్సిన్, థైరాయిడ్ గ్లాండ్. ఫస్ట్ వన్ ఆప్షన్ డి. సో ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ ఇన్సులిన్, ప్యాంక్రియాస్. ఆప్షన్ ఏ. సో ఆప్షన్ 3 is the correct answer, which is not an involuntary action. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రీజన్ ఇచ్చాడు, కరెక్ట్ ఏదని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ మీరే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్, హౌ మెనీ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 1 గ్లూకోజ్ మాలిక్యూల్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. మనకు ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ కావాలంటే 6 కావాలి. నెక్స్ట్ చూడండి, ద సెక్స్ ఆఫ్ మెయిల్ చైల్డ్ ఈస్ డిటర్మైన్డ్ బై. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై Y chromosomes of zygote. Option D is the correct answer. Olfactory receptors will detect smell. Okay na. Endocrinal glands attached to kidneys are adrenal glands. Next, pathway of reflex arc. ఇక్కడ ఆప్షన్స్ చూస్తానే చెప్పచ్చు మనం. ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 4 కాదు. ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిసెప్టార్స్, సెన్సరీ నర్వ్, తర్వాత స్పైనల్ కార్డ్, మోటార్ నర్వ్, మజిల్స్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ప్లాంట్ హార్మోన్ ప్రమోట్ సెల్ డివిజన్? సైటోకైనిన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సైటో మీన్స్ సెల్, కైనిన్ మీన్స్ డివిజన్. ఓకేనా. విచ్ ఈవెంట్ డోంట్ అకర్ ఇన్ ఫోటోసింథసిస్? ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది ఫోటోసింథసిస్ ప్రాసెస్లో జరగదు. అబ్జర్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ బై క్లోరోఫిల్, ఇది జరుగుతుంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, ఇది జరుగుతుంది. నెక్స్ట్, రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఇది జరుగుతుంది. ఆప్షన్ 3 అయితే జరగదు. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో ఏ ఫినామినన్ జరిగింది అని అడుగుతున్నాడు. ప్లాంట్ యొక్క లీవ్స్ నుంచి వాటర్ వేపర్ అనేది బయటకు వెళ్తుంది. సో ఆప్షన్ 4 ట్రాన్స్పిరేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద అల్వియోలర్ సర్ఫేస్ వేర్ స్ప్రెడ్ అవుట్ ఇట్ వుడ్ కవర్ అబౌట్. దీనికి ఆన్సర్ 80 m². మనకు లంగ్స్ రిలేటెడ్ ఆ టాపిక్స్ అన్నీ చూసుకోండి. A trait in the organism is influenced by. Option 2 is the correct answer. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్స్ నేను చూపిస్తాను, ఆన్సర్స్ మీరైతే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేనైతే చెక్ చేస్తాను. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. దీనికి కరెక్ట్ మ్యాచ్ చేసి ఆన్సర్ ఏమవుతుందో పెట్టండి. నెక్స్ట్, మనకు 3 చాంబర్డ్ హార్ట్ ఎందులో ఉంటుంది అని అడుగుతున్నాడు. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్. ఆన్సర్ గెస్ చేసి పెట్టండి. డ్వార్ఫిజం ఈజ్ డ్యూ టు. ఐడెంటిఫై ద కన్జ్యూమర్స్ విచ్ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ ప్లాంట్స్ ఇన్ ద ఎకోసిస్టమ్. ఈ కన్జ్యూమర్స్ మనకి ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయని అడుగుతున్నాడు. విచ్ ఈస్ నాట్ ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఇచ్చిన ఆప్షన్స్లలో ఇది కరెక్ట్. నెక్స్ట్, తర్వాత బ్రెయిన్ రిలేటెడ్ పార్ట్స్ గురించి ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఇచ్చిన
ఆప్షన్స్లలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 98th క్వశ్చన్ కూడా మీరైతే గెస్ చేసి పెట్టండి. ప్లాంట్స్లలో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ యొక్క స్టెప్స్ ఒక కరెక్ట్ సీక్వెన్స్లో అరేంజ్ చేసి ఆప్షన్స్ లాగా ఇచ్చాడు. ఇందులో ఏది కరెక్టో గెస్ చేసి పెట్టమంటున్నాడు. ఫైండ్ మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్ పేర్. దీనికి ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయండి. ఓకేనా? ఇదన్నమాట. ఇలా అయితే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది బయాలజీ అంటే బైపీసీ రిలేటెడ్ వాళ్ళకి. ఇంకా ఇంగ్లీష్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఉంటుందనేసి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇది మీకు ఆల్రెడీ పాలిసెట్కి ప్రిపేర్ అవుతున్నారు అలానే ఉంటుంది. ఓకేనా? ఇంకా ఈ బైపీసీ వాళ్ళకి బయాలజీ రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. నేను కమెంట్స్ని బేస్ చేసుకొని వీడియో అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.